మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రవి గ్రహ సంచారం. రవి ప్రతి మాసము కూడా ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. అంటే ఈయన సంవత్సరం తిరిగేసరికల్లా 12 రాశుల్ని కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవి గ్రహాలకి రాజు. అలాంటి రవి ఈ యొక్క గ్రహ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల ప్రతి రాశికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రవి ఇక్కడ మనకి సహజంగా ప్రభుత్వ రంగాలకి, రాజకీయాలకు, అలాగే ఉద్యోగాలకు, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి రవి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రవి ఈ యొక్క మార్పు వల్ల అయితే ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా మనం వ్యక్తిగత జాతకాలు, అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏదైతే ఆ యొక్క జాతక రాశి చక్రం ఉందో దాన్ని ఆధారంగా కూడా చేసుకుని ఈ గోచారము ఆ యొక్క వ్యక్తిగత జాతకము రెండూ కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు అనేవి చూసుకోవాలి. ఇవి మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 12 రాశుల వారికి రవి యొక్క సంచారం, అంటే ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుండి కూడా రవి మనకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ యొక్క రవి సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ యొక్క రవిగ్రహ యొక్క మార్పు అనేది మంచి ఫలితాలని ఇవ్వబోతోంది ఈ మాసం. ఎందుకంటే షష్ఠమ స్థానంలో ఎప్పుడైతే రవి యొక్క మార్పు అనేది జరుగుతోందో గత కొంతకాలంగా ఆర్థిక పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగుతాయి. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వస్తు ప్రాప్తి, అలాగే ధన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ పని చేసినా కూడా ప్రయత్నాల్లో అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అవి విజయం అవ్వడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆరోగ్య విషయాలు బాగుపడతాయి. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంకాలం గడుపుతారు. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే కాస్త రోగ విముక్తి అనేది ఇక్కడ వీళ్ళకి ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో శత్రువులుగా భావిస్తున్నా లేదా మీరు ఏమైనా ఈ పనులు అవ్వడం లేదని భ్రమపడుతున్నా, ఆందోళన పడుతున్నా, ఇవన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతాయి. ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. సంతాన వృద్ధి, సంతానపరంగా శుభవార్తలు వినడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చదువుకోవడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటిక లింగాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.